Good morning, students. This is your Dr. Gopal Krishna. Today, we are going to the another topic that is a Sem 1. దాంట్లో మనం ఫిజికల్ సైన్స్లోని దాంట్లో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మనం డిస్కస్ చేసాం. మెయిన్గా దాంట్లోని కొన్ని విషయాలు మనం చూసాం. ప్రీవియస్ క్లాస్లో ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అంతకుముందు క్లాస్లోని differences of the objectives, specifications, aims, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. So now today we are going to the another topic that is there is a 3.5, that is a third chapter లో last subtopic that is specifications. So దీంట్లో మెయిన్గా డొమైన్స్ లోని ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ లెసన్ లో ఈ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్స్ డిస్కస్ చేసాం. దాంట్లో నాలెడ్జ్ అగైన్ ద 6 types అని మెయిన్గా కాగ్నిటివ్ డొమైన్లో 6 types of cognitive domain. That is a knowledge, understanding, application, analysis, synthesis. This is mainly depend on their head. And second one, affective domain. There is a David R. Krathwell, defined by David R. Krathwell. There is also 5 types. There is a receiving, responding, valuing, organization, and characterization. And there is a third one, there is a psychomotor domain. The psychomotor domain also again classification. That is a main David R. Krathwell, దాంతో పాటు సిమ్సన్, హెచ్ఆర్ దవే అండ్ హ్యారో వీళ్ళు కూడా బాగా వర్క్ చేశారు. అవి కూడా 5 types ఉంటాయి. అవి ఇమిటేషన్, మ్యానిపులేషన్, పెర్సిషన్, క్యారెక్టరైజేషన్ అండ్ న్యాచురలైజేషన్. ఇవి దీనిపై డిపెండెంట్ చేసుకున్నాం. అగైన్ ద నాలెడ్జ్ అనేది రీకాల్ అండ్ రికగ్నిషన్ అని, అలాగే అండర్స్టాండింగ్ మీద అగైన్ ట్రాన్స్లేషన్, ఎక్స్ప్లెనేషన్, అలాగే డిఫరెన్సెస్, డిస్క్రైబ్, కంపారిజన్స్, రిలేషన్స్ ఇవన్నీ కూడా మనం అండర్స్టాండింగ్ చేసాం. అండ్ అప్లికేషన్స్ కూడా డిస్కస్ చేసాం. అప్లికేషన్లో మెయిన్గా గివ్స్ రీజన్స్, యూజెస్, అనాలిసిస్ గురించి చూసాం. అండ్ ఫైనల్గా రిపోర్ట్స్ కొన్ని దాంట్లో స్కిల్స్ చూసాం. ఈ లాస్ట్ క్లాస్లో స్కిల్స్లో డ్రాయింగ్ స్కిల్ అండ్ reporting skill or observation skill user. So now today we are going to the another, that is a specifications. Okay, so reading scientific literature, the collecting information about development in our physical sciences. Main ga reading scientific literature, శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి మనం. అలాగే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డెవలప్మెంట్ ఇన్ ఫిజికల్ సైన్సెస్ దాంట్లో చూస్తాం. And improvising and inventing scientific gadgets, tools. What is the meaning of tools? So ikkada tools ante manam scientific ga manam maatladukuntam. Alage instrumental ga tool ante denani open cheyadaniki leda close cheyadaniki oka sadhanam. Student yokka subject కానీ, స్టూడెంట్ యొక్క వర్త్ కానీ, స్టూడెంట్ యొక్క టాలెంట్ కానీ తెలుసుకోవాలని దాని అంతటిని కూడా మనం ఏమంటామంటే టూల్స్ అని పెడుతుంటాం. దాంట్లో మెయిన్గా ఇంటర్వ్యూస్ కానీ, అబ్జర్వేషన్స్ కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి ఏముంటేవి దానికి కేస్ స్టడీ కానీ, ఎనెక్డోటల్ రికార్డింగ్ కానీ, లేకపోతే క్వశ్చనర్ కానీ, ఇంటర్వ్యూ కానీ, చెక్ లిస్ట్ కానీ, రేటింగ్ స్కేల్ కానీ. సో త్రూ దీస్ ఆర్ ద ఆల్ ఆర్ ద టూల్స్ అనమాట. యు ఆర్ యూటిలైజింగ్ ద టూల్స్. హౌ కెన్ యూ అసెస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ టాలెంట్ ఆర్ స్టూడెంట్ క్యాలిబర్ అనమాట. ఓకే, అండ్ ఇన్స్ట్రుమెంట్స్, applications, etc. Okay, scientific hobbies also we will try to develop as a student towards scientific hobbies. Scientific hobbies means శాస్త్రీయమైనటువంటి వైఖరిక అంటే ఏం లే, the students maximum, the students or student teachers are try to the reading of the scientific natures, the scientist యొక్క brief reports కానీ, లేదా అనాలిసిస్ కానీ, లేదా ఎక్స్పెరిమెంట్స్ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఆ పేపర్ కట్టింగ్స్ కానీ, లేదా మనం చూస్తుంటాం గెలాక్సీ లెవెల్స్, ఆర్ సోలార్ సిస్టమ్, ఆర్ విండ్ ఫ్యాన్స్, ఆర్ పవర్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ, వీటి గురించి న్యూస్ పేపర్స్లో కానీ, లేదా సమ్ మ్యాగజైన్స్, బుక్స్, జర్నల్స్ వచ్చినాడు దే ఆర్ రీడ్, దే ఆర్ అబ్జర్వింగ్, దే ఆర్ the scrap books, they collect the papers also. This is called the scientific hobbies. Manam main ga cheppalante the student we will try to develop as a questioning levels. Scientific hobbies lo వాళ్ళ యొక్క శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ అలవాట్లు పెంచుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే questioning levels పెంచాలి. దాన్ని వాట్, వై,
where, how, when, whom. So these are the questioning. So what to teach, how to teach, where to teach, ఇలాంటి విషయాలు ఎలాగైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ లో నేర్చుకున్నామో సైంటిఫిక్ హాబీస్ దానికి రీజన్స్ ఏంటి, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ అనవండి లేదా కాన్సెప్ట్ అనవండి లేదా సర్కమ్స్టాన్సెస్ ఆర్ ద స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఆల్సో. ఓకే, అండ్ అబ్జర్వింగ్ స్టడీయింగ్ ది ఫిజికల్ సరౌండింగ్స్ బోత్ న్యాచురల్ అండ్ సో అబ్జర్వింగ్ అండ్ స్టడీయింగ్ ద ఫిజికల్ సరౌండింగ్స్. ఇక్కడ భౌతికపరమైనటువంటి మార్పులు కానీ దానికి సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటాయో దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉండాలి. అలాగే బోత్ న్యాచురల్, అక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్ రెండింటిని కూడా మనం చూస్తుంటుంటే మనం చాలా బాగా తెలుస్తూ ఉంటుంటారు. అండ్ బస్ ద పీపుల్ గోస్ voluntarily to the library and spend part of his leisure time. So goes to volunteer to the library and spends time of his leisure time. ముఖ్యంగా చెప్పాలంటే స్టూడెంట్ టీచర్స్ ఎవరైనా సరే లైబ్రరీని యూటిలైజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాలంటరీ దే ఆర్ లైబ్రరీ స్పెండ్ మోర్ టైం, అక్కడ దానికి ఎక్కువ టైం ఒక పార్ట్ టైం కింద తీసుకుని అందులో మనం ఎక్కువ చేస్తూ ఉండాలి. రీడింగ్ సైంటిఫిక్ బుక్స్, ఇక్కడ సైంటిఫిక్ బుక్స్ కానీ అలాగే ప్రీవియస్ మనం చెప్పుకున్నట్టుగా జర్నల్స్, లైవ్స్ ఆఫ్ సైంటిస్ట్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఒక శాస్త్రీయ సైంటిఫిక్ బుక్స్ కానీ అలాగే జర్నల్స్ కానీ అలాగే లైవ్స్ ఆఫ్ సైంటిస్ట్ యొక్క లైఫ్ హిస్టరీస్, బయోగ్రఫీస్, their sacrifice, their services regarding their science development. These are the most influential and most important also in making models and gadgets. Real ga cheppalante in making models akkada the students or the student teachers that try to they prepare making models. There are alternative teaching learning materials or alternative teaching aids, the TLM teaching learning మెటీరియల్స్ బాగా ప్రిపేర్ చేసుకుని ఉండాలి దానికి. అలాగే ఇన్ అబ్జర్వింగ్ నేచురల్ యాక్చువల్ యాజ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫినామినన్, అక్కడ శాస్త్రీయ పరంగా కానీ భౌతిక శాస్త్రం పరంగా కానీ రసాయన శాస్త్ర పరంగా వచ్చేటువంటి దృగ్విషయాలు, ఫినామినన్ మీన్స్ దృగ్విషయాలు, ద సైంటిఫిక్ చేంజెస్, వాట్ దే ఆర్ చేంజెస్ అనేది కూడా మనం పరిశీలిస్తుండాలి. ఎలా మారింది, ఎప్పుడు మారింది, అది భౌతికమైన మార్పులతో మారిందా లేదా రసాయనికమైన మార్పులతో మారిందా లేదా పర్యావరణ పరంగా మారిందన్నది దే విల్ ట్రై టు అండర్స్టాండింగ్ వాట్ ద చేంజెస్. అండ్ ఇన్ సైంటిఫిక్ హాబీస్ ఆల్సో శాస్త్రీయ అలవాటు అండ్ కంట్రిబ్యూట్స్ ఆర్టికల్స్ ఆన్ సైంటిఫిక్ టాపిక్స్. డెఫినెట్గా కంట్రిబ్యూట్స్ ఆర్టికల్స్ అంటే శాస్త్రీయ విషయాల పట్ల కొన్ని ఆర్టికల్స్ రాయాలి. ఆర్టికల్స్ అంటే ఒక విషయం మీద అవగాహనతో కూడుకున్న అంశాలు రాస్తే కొన్ని శాస్త్రీయ విషయాలు తెలుస్తాయి. సో ద పీపుల్ మస్ట్ బి లెర్న్, ద మస్ట్ బి ఫాలో, goes to voluntary to the library and spends more time in leisure time in reading scientific books, journals and lives of scientists, in making models and gadgets, in observing natural as well as physical and chemical phenomena that try to develop as a scientific hobbies. Mainly the students or student teachers or any science teacher, they will try to contribute articles on scientific topics. The pupil develop a scientific attitude, values and qualities through the study of physical sciences, such as the pupil develops scientific attitude, values and qualities through the study of physical sciences. Real ga cheppalante ee yokka physical science develop chesukovali anukunte the science teacher intellectual thoughts develop chesukovali, the scientific attitude involvement kavalante real ga em kavalante main ga intellectual honesty undali. అక్కడ భౌతికపరమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాం, దాని ఇంటలెక్చువల్ హానెస్టీ అంట. అలాగే ఆబ్జెక్టివిటీ ఇన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్సెట్రా. ఆబ్జెక్టివిటీ ఇన్ డ్రాయింగ్ కంక్లూజన్స్ ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్యాలను ఆధారంగా తీసుకుని కంక్లూజన్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఎక్సెట్రా, అడాప్షన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఆఫ్ వర్క్ విత్ ప్రికాషన్స్. ఓకే, సో ఇక్కడ అడాప్షన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్, ఇక్కడ ఒక శాస్త్రీయ విషయాలను, శాస్త్రీయ దృక్పథాలను, శాస్త్రీయ అంశాలను అడాప్ట్ చేసుకోవాలి, ఒక దత్తత చేసుకోవాలి. ఒక లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ ఏ సైంటిఫిక్ నాలెడ్జ్, ద సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ హాబీస్, సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ ఎన్విరాన్మెంట్ని అందులో మనం డెవలప్ చేసుకుంటే దట్ ఇస్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఆఫ్ వర్క్ విత్ ప్రెసిషన్. ఒక క్రమ పద్ధతిలో, ఒక విధానంలో, ఒక
అండ్ ప్రిజర్వెన్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ పర్పస్. అక్కడ అసలు మనకి భౌతిక పరంగా ఉన్నటువంటి యూజెస్ ఏంటి, సొసైటీలో ఉన్నటువంటి నీడ్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎంతవరకు కావాలనేది కూడా అందరూ మనం చూస్తాం. అలాగే ఓపెన్ మైండ్నెస్ ఇన్ రిసీవింగ్ న్యూ ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్. వాట్ ఈస్ కాల్డ్ ఓపెన్ మైండ్నెస్? ఓపెన్ మైండ్నెస్ రీసెంట్గా చెప్తానున్నా, దాన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ అంటున్నాం. బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే స్వేచ్ఛయుతమైన ఆలోచనలు రావడం. సైన్స్లో, సైంటిఫిక్ రీజన్స్లో ఓపెన్ మైండ్నెస్ చాలా చాలా ఉపయోగిస్తూ ఉంటుంటాం. ఓపెన్ మైండెడ్నెస్ని ఇన్ రిసీవింగ్ న్యూ ఐడియాస్, కొత్త కొత్త సలహాలు కానీ, లేదా కొత్త కొత్త ఆలోచనలు కానీ, కొత్త కొత్త సజెషన్స్ కానీ, అండ్ ఫ్యాక్ట్స్, సత్యాలను కూడా మనం చూస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ క్యూరియాసిటీ ఆల్సో. ద స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ, ఒక నీడ్, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడే సైంటిఫిక్ డెవలప్మెంట్ బాగుంటుంది, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది, సైంటిఫిక్ హ్యూమన్గా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ క్యూరియాసిటీ అంటే ఒక రకమైన ఆతృత, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ఆర్ ఫిజికల్ చేంజెస్ ఆర్ కెమికల్ చేంజెస్ వచ్చిన మార్పులు ఏంటి అందరూ తెలుసుకోవచ్చు. మెయిన్గా స్టూడెంట్స్ యొక్క క్యారెక్టర్స్. హానెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్, ఒక టీం కింద, ఒక బృంద బోధన కింద, ఒక ఫ్రెండ్స్ కింద, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద ఉండి ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, కొన్ని విషయాల్ని బాధ్యతగా తీసుకుని, ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా బాధ్యత పరంగా తీసుకుని దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ అదర్స్. డెవలప్మెంట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ అదర్స్. అక్కడ ఆ టాలరెన్స్ ఏదైతే కావాలో, కన్సిడరేషన్ ఆఫ్ అదర్, ఇతరుల యొక్క ఆలోచనలు కానీ, సలహాలు కానీ, అవగాహన కానీ అందులో మనం బాగా తెలియజేయాలన్నమాట. అలాగే స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్. సెల్ఫ్ హెల్ప్ అంటే ఏంటి అంటే ఇక్కడ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అనుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫ్ హెల్ప్ అంటే తనకు తానే హెల్ప్ చేసుకునేటట్టుగా, తనకు తానే తెలుసుకునేటట్టుగా, తనకు జస్ట్ లైక్ ద పర్సనల్ గైడెన్స్, ద పర్సనల్ కౌన్సిలింగ్. అండ్ సెల్ఫ్ రిలయన్స్, తనకు తాను తెలుసుకునేట్టుగా. అండ్ ఎకనామిక్ యూజ్ ఆఫ్ ల్యాబొరేటరీ అండ్ అదర్ మెటీరియల్స్. ఎకనామిక్ యూజ్ ఆఫ్ ల్యాబొరేటరీ అండ్ అదర్ మెటీరియల్ అంటే ఒక ల్యాబొరేటరీలో కానీ, లేదా ఇతర అంశాల్లో కానీ ఆర్థిక పరమైన విషయాలతో పాటు కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటిని కూడా మనం బాగా స్టడీ చేయాలని చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ ద పీపుల్ డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్, వాల్యూస్ అండ్ క్వాలిటీస్ త్రూ ద స్టడీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సచ్ యాజ్ ఫస్ట్ వన్ ఇంటలెక్చువల్ హానెస్టీ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి, అందులో మెయిన్ ఎక్స్పెరిమెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి, స్టూడెంట్ యొక్క బాగా అడాప్షన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్, సిస్టమాటిక్ ప్రొసీజర్, వర్క్ విత్ పెర్సిషన్స్, ఒక వస్తువుని ఏ విధంగా వినియోగించాలి, how to apply, how to involve, how to use, how to utility, these are the main important. And preservance and density of purpose. అక్కడ ఏదైతే అంశాలు కావాలో, ఏదైతే మనకి ఉపయోగపడుతుందో దాని ప్రకారం మనం కూడా నేర్పిస్తూ చెప్తూ ఉండాలి. అండ్ ఓపెన్ మైండ్నెస్, ఇక్కడ స్వేచ్ఛయుత అంశాలను బాగా మనం తెలుసుకుంటూ ఉండాలి. న్యూ ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్, కొత్త కొత్త సలహాలు, సంప్రదింపులు కూడా మనం. అండ్ ద స్టూడెంట్ మస్ట్ బి ఫీల్ యాజ్ ఎ క్యూరియాసిటీ. అదే అంటే క్యూరియాసిటీ మీన్స్ ఆతృత. దట్ ఈస్ కాల్డ్ విల్నెస్, దట్ ఈస్ కాల్డ్ విల్ పవర్. మెయిన్గా చెప్పాలంటే రెడీనెస్ అన్నమాట, సంసిద్ధత ఉండాలి. స్టూడెంట్ కానీ, స్టూడెంట్ టీచర్ కానీ, ఎనీ హ్యూమన్ యాజ్ ఏ సైన్స్ టీచర్, యాజ్ ఏ సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ వాడికి క్యూరియాసిటీ ఉండాలి. ఏం జరుగుతుంది క్యూరియాసిటీ లేకపోతే నో వన్ కెన్ స్టార్ట్ విత్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎనీ రీసెర్చ్ ఆర్ ఎనీ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక ఎక్స్పెరిమెంట్ కానీ, ఒక రీసెర్చ్ కానీ, ఒక ఫీల్డ్ వర్క్ కానీ, ఒక ఏదైనా చేయాలంటే ఫస్ట్ బేసికల్గా క్యూరియాసిటీ ఉండాలి. ఆ ఆతృత లేకపోతే నో వన్ కెన్ డూ. ఫస్ట్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్, రీసెర్చ్, ఎనీ ప్రాక్టికల్స్ ఆర్ ఎనీ ప్రాజెక్ట్స్, కండక్ట్ ఎనీ ప్రోగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్ హ్యావ్ సమ్ క్యూరియాసిటీ. The teachers or the science teachers or the student teachers or any student teacher try to develop as a curiosity in the positive way. మళ్ళీ అది నెగిటివ్ వేలో కాకుండా, ఓవర్ యాంగ్జైటీ ఉండకుండా క్యూరియాసిటీ అనేది. ద స్పిరిట్ ఆఫ్ టీమ్ వర్క్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక టీమ్ వర్క్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ వర్క్ని కానీ, ఆ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ డెవలప్ చేయాలి. అలాగే స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. తనకు తానే తెలుసుకునేటట్టుగా, తనకు తానే సహకరించినట్టుగా, తనకు తానే కాంపిటీషన్గా ఉండేటట్టుగా అయితే చాలా బాగా, దాన్నే మనం ఏమంటాం సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం. సో those who acquire the self discipline, automatically the self satisfaction is there.
ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ హెల్ప్ and self-reliance also. Okay, the economic use laboratory and other materials. And come to the specification in this scientific attitude. Honesty records his observations. Honesty records his observations. Discuss all problems and ideas in a calm and composed manner. Shows readiness to consider and accept new ideas and points of view of others. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. Pursues his activities with consistency. అక్కడ మనం ముఖ్యంగా హానెస్టీ రికార్డ్స్ హిస్ అబ్జర్వేషన్. అక్కడ రికార్డ్స్ ప్రకారంగా ఏదైనా సరే ఉన్నప్పుడు అబ్జర్వేషన్స్ లో వెరీ హానెస్టీగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. మన వాల్యూస్ కానీ లేదా ఎక్స్పెరిమెంట్స్ వీఆర్ కండక్ట్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ల్యాబ్స్ ఆర్ ఎనీ రీసెర్చ్, ఎనీ ప్రాక్టికల్ ఆర్ ఎనీ ఫీల్డ్ వర్క్, ఎనీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, మనలో హానెస్టీ ఉండాలి. హానెస్టీ కాకుండా దానికి వాల్యూస్ ఎంత తెలిసి అంత వాల్యూ వేయడం అనేది దట్ ఇస్ ఏ నాట్ గుడ్. సో ఎంత వాల్యూస్ వస్తే దానికి పర్ఫెక్షన్ ఎంత ఉందో దాని ప్రకారం చేస్తాం. డిస్కస్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఐడియాస్ ఇన్ ఏ కామ్ అండ్ కంపోజ్డ్ మేనర్. అక్కడ అన్ని విషయాలు కూడా బాగా డిస్కస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఐడియాస్ ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఆర్ బ్లాక్స్ ఆర్ బ్యారర్స్. సో వాట్ దే ఆర్ ఫేసింగ్, విచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్ దేర్, దే కెన్ ఫేస్ అండ్ సొల్యూషన్ ద ప్రాబ్లమ్స్ అండ్ కంపోజ్డ్ మేనర్. అక్కడ కామన్ కంపోజ్డ్ మేనర్. కామన్ కంపోజ్డ్ మేనర్ అంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ప్రాజెక్ట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ బ్లాక్స్ కానీ బ్యారర్స్ కానీ వచ్చినప్పుడు దే కెన్ హ్యాండిలింగ్ విత్ ఇన్ ఏ స్మూత్ మేనర్ అండ్ స్మైలీ మేనర్. ఓకే, అండ్ షోస్ ది రెడీనెస్ టు కన్సిడర్ అండ్ యాక్సెప్ట్ న్యూ ఐడియాస్ అండ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అదర్స్. అక్కడ కొత్త కొత్త ఆలోచనలు కానీ కొత్త కొత్త అంశాలు కానీ అందులో చూస్తుంటున్నాం. అండ్ పర్ష్యూస్ హిస్ యాక్టివిటీస్ విత్ కాన్స్టెన్సీ. పర్ష్యూస్ యాక్టివిటీ అతను చేసేటువంటి సమ్ వర్క్స్ ఆర్ యాక్టివిటీస్, ఫీల్డ్ వర్క్స్ ఏదైనా కూడా ఎలా ఉండాలంటే కాన్సిస్టెన్సీ కలిగి ఉండాలి. షోస్ ప్రిపేర్డ్నెస్ టు ఫేస్ హార్డ్షిప్ అండ్ డిఫికల్ట్ అండ్ హ్యాస్ డిఫికల్ట్. షోస్ ప్రిపేర్డ్నెస్ టు ఫేస్ హార్డ్షిప్. అక్కడ ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ డెడికేషన్ ఫర్ సర్వీస్. హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్. హ్యాజ్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్గా సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. అంటే కమిట్మెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కమిట్ అవ్వడం. వన్స్ దే యాక్సెప్ట్, once they agree or any project or any teaching or any field work or any project, any field trips also, they can start and end with a commitment way. Without any commitment or any teacher or student or any teacher educator are no use at all in the scientific attitude levels. So sense of commitment is a most influence of any student or any teacher or any individual also. Those who are followed the commitment, that will be success there entire in the life also. The personal involvement, evaro force చేసినట్టు కాకుండా ఎవరో ప్రాబ్లమ్ క్రియేట్ చేసినట్టు కాకుండా personally they can involve with it. And the sense of dedication for service, the sense of dedication. ఇక్కడ డెడికేషన్ ఒక రకంగా చెప్పాలంటే డెడికేషన్ డిటర్మినేషన్ చెప్తా ఉంటున్నా. ఒక రకమైన పట్టుదలతో ఉండడం, బాగా కమిట్మెంట్తో ఉండడం, ఇవన్నీ కూడా అందులో చూస్తాం. derives intellectual satisfaction from his pursuits and shows eagerness to know and understand things. Drives intellectual satisfaction. Intellectual means బౌద్ధికపరమైనటువంటి ఆలోచనలు అన్నమాట. ఒక రకమైనటువంటి లాజికల్ థింకింగ్ అని అదే అంటున్నాం. థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్మెంట్ కావాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్లో థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ కావాలి. వాట్ ఈస్ కాల్డ్ థింకింగ్? ద థింకింగ్ ఆల్సో ద టూ టైప్స్. దట్ ఇస్ ద పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్, ఫ్రీ థింకింగ్ అండ్ సీరియల్ థింకింగ్. So thinking means the perception and the attention. So what is called perception? Perception అంటే ప్రత్యక్ష అనుభవాలు కలిగి ఉండడం, అటెన్షన్ అంటే అవధానం కలిగి ఉండడం. సో డైవ్స్ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ అంటే మెయిన్గా బౌద్ధికపరమైన ఆలోచన కలిగి ఉండాలి. ఫ్రమ్ హీస్ పర్ష్యూట్స్ అండ్ షోస్ ఈగర్నెస్ అంటే ఒక రకమైన ఆతృత కలిగి ఉండాలి. టు నోన్ అండ్ అండర్స్టాండ్ థింగ్స్, బాగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దే కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ వితౌట్ ఎనీ ఈగర్నెస్. ఇక్కడ ఒక ఈగర్నెస్ అనేది ఉంటే చాలా త్వరగా చాలా ఈజీగా నేర్చుకోవాలి. సో ఇన్ దిస్ స్పెసిఫికేషన్ మెయిన్లీ ద క్వాలిటీస్ త్రూ స్టడీ ఆఫ్ ఫిజికల్ సైన్స్లో మెయిన్గా చెప్పాలంటే హానెస్టీ రికార్డ్స్ హిస్ అబ్జర్వేషన్స్,
discuss all problems and ideas in a calm and composed manner, shows readiness to consider and accept new ideas and point of view of others, pursues his activities with consistency, shows preparedness to face hardship and difficulty, has a sense of commitment, personal involvement, and sense of dedication for service, derives intellectual satisfaction from his pursuits, and shows eagerness to know and understanding things. The pupil develops sense the pupil develop a sense of appreciation in respect of the following. So, what is called appreciation? Appreciation is a one type of the appreciation is a two type. There is a one is oral, another is the written. Appreciation means their success and their identification, their recognized marks, identification things. Appreciation ఒక రకమైన అభినందన అన్నమాట. The significance of various discoveries and inventories in the impact of human life and society. So those who are discoveries and inventations, ఎవరైతే కొత్త విషయాలు కానీ లేదా ఉన్న విషయాలు కనుగొనడం కానీ ఏదైనా సరే పోయిన కొత్త తెలుసుకుంటే ఇంపాక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్, ఒక మానవ జీవితంలో కానీ లేదా సమాజానికి సొసైటీకి యూజ్ఫుల్ అండ్ విల్ అట్రాక్టివ్ ద అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద జనరేషన్ థింగ్స్, దట్స్ కాల్డ్ the various discoveries and innovations, just like a home things or any technical or in a transport or any administrative level or any health department or in agriculture, whatever it may be, the human life, they need, they want, the automatically the appreciation. Recently, when I experiment, maybe the correlate one person, they are recognized as a very easy to uplift the one coconut tree. కొబ్బరి చెట్లు కానీ లేదా కేరళలో ఒక్క చెట్లు పెద్దవి పొడుగ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కగలరు, జస్ట్ లైక్ ద ప్రిపేర్ వన్ మోటార్ సైకిల్, ఒక మోటార్ని చేస్తే ఏ విధంగా వెళ్తుంది. అలాగే వెరీ ఈజీ వర్క్స్ ఎలా చేయాలి ఏంటి అనేది, ఓకే, సమ్ ఫోక్లైనర్స్ ఆర్జీ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి అన్నమాట. సైంటిఫిక్ ఒక టెక్నాలజీ రోజున యూటిలైజ్డ్ సో మచ్ ఆఫ్ నెట్, ఇంటర్నెట్, ఆన్లైన్ క్లాసెస్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్లో మన అందరం కూడా ఇంటి దగ్గర ఉండి కూడా మనం క్లాసెస్ నేర్చుకుంటున్నాం, మన ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, మన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. యువర్ సెల్ఫ్ అండ్ అవర్ సెల్ఫ్ ఆటోమేటిక్ మేము క్లాసెస్ చెప్పడం, మీరు క్లాసెస్ రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా in this platform, just like the online classes, there are various models, Google Meet, Zoom meeting, and another meeting, or YouTube. So these are the very purpose. These are the new innovations of the teaching techniques, and sacrifice and painstaking efforts made and hardship undergone in the cause of their discoveries. కొత్త విషయాలు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళ యొక్క సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆల్సో appreciate and recognize. Significance of simple laws and phenomenon in nature and in the life of man. Significance of simple laws and phenomenon in nature and the life of a man. The wonders of nature, such as the vastness of time, speed and energy, on one hand to minutance of atomic and subatomic world on the other hands. So దీంట్లో మెయిన్గా వండర్స్ ఆఫ్ నేచర్, అక్కడ నిజంగా ప్రపంచంలో ప్రకృతిలో గొప్ప గొప్ప అనుభవాలు, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. సచ్ ఎస్ ఎ వాస్ట్నెస్ ఆఫ్ టైమ్, ద స్పీడ్ అండ్ ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఎలా ఉందని కూడా మనం దీంట్లో నేర్చుకుంటుంటాం. అండ్ ది పీపుల్, ద మస్ట్ బి పీపుల్ ఫాలోడ్ ది ఎక్స్ప్రెస్ జాయ్, ఎగ్జైట్మెంట్ అండ్ థ్రిల్ అట్ ఎవ్రీ సిగ్నిఫికెంట్ సైంటిఫిక్ అచీవ్మెంట్. నిజంగా స్టూడెంట్కి ఆ థ్రిల్గా లేకపోతే, ఆ స్టూడెంట్ టీచర్ కానీ లేదా టీచర్ ఎడ్యుకేటర్ కానీ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పర్సన్కి ఎక్స్ప్రెస్ జాయ్ అంటే సంతోషాన్ని చూపిస్తుంది, ఎగ్జైట్మెంట్ అండ్ థ్రిల్, అందులో ఒక రకమైన తృప్తి పొందడం, ఒక రకమైన ఆనందాన్ని పొందడం, ఎగ్జైట్మెంట్ ఒక ఆనందాన్ని పొందడం, అండ్ థ్రిల్ అట్ ఎవ్రీ సిగ్నిఫికెంట్, అక్కడ ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విషయంలో ద సైంటిఫిక్ అచీవ్మెంట్, శాస్త్రీయ సాధనలో, శాస్త్రీయ అభివృద్ధిలో ఖచ్చితంగా మనం దాన్ని చూస్తూ ఉంటున్నాం. షోస్ eager to share and convey his joy and thrill to others. What they have, what they want, what they observe, what they acquire of the knowledge, according to the eager
that will be shared to other people, the thrill and joy automatically they feel also, and shows his respect and administration for great scientist by emulation. Shows his respect and administration. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే రెస్పెక్ట్ టు అదర్ పీపుల్ and organizing of the practical laboratory research or any experiment, that will be very very important thing. So now today we are going to the main topic of the specification. Scientific regions లో ఏ విధంగా ఉంది ఎలా ఉందని మనం దీంట్లో చూడడం జరిగింది. అలాగే స్పెసిఫికేషన్ లో మెయిన్ గా స్టూడెంట్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనే దాన్ని సక్సెస్ చేస్తూ ఉంటుంటాం, చెప్తా ఉంటుంటాం. సో ద పీపుల్ డెవలప్స్ ఎస్ ఎ సైంటిఫిక్ యాటిట్యూడ్, దాంట్లో ఏ విధంగా డెవలప్ చేస్తారు, అండ్ వాల్యూస్ క్వాలిటీస్ ఆల్సో మెయిన్ థింగ్స్ అన్నమాట. అలాగే మెయిన్ స్పెసిఫికేషన్స్, ద స్టూడెంట్ మస్ట్ బి యాక్ట్ అండ్ ఇన్వాల్వ్ పీపుల్ ఆఫ్ ది appreciation and the remaining things also. So dear student friends, this is a very very important concepts, and try to understanding what their main important things ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటుంటాం. సో కాబట్టి dear friends, this is the objectives of specifications. మెయిన్ గా objectives and specification, this chapter of Bloom's taxonomy, the main three concepts of the cognitive domain, affective domain and psychomotor domain. The cognitive domain also classified in 6 types. There is a knowledge, understanding, application, analysis, synthesis. There is a fully depend on their H. And second one, there is a David R. Krathwohl, the development of the David R. Krathwohl defined by psycho-affective domain. There's also 5 aspects. There is a receiving, responding, valuing, organization, and characterization. These are the most influence. And third one, defined by Simpson, H.R. Dave, and Harrow, mainly depend on their hands and totally the psychomotor domains and changes of the free hands. There is a 5 types. There is a imitation, manipulation, precision, articulation, and naturalization. So these are the main important in chapter 3. There is a Bloom's taxonomy. Again, the objectives and the specifications, both are very very important thing. As a science student teacher, you will try to develop as a scientific attitude. This lesson, last 2 lessons, only development of the objectives and specifications. As a science student or as a science teacher or a scientific knowledge, how to develop scientific knowledge. First, basically, every student or any teacher or any student teacher must be developed as a curiosity. They're ready to willingness. They're ready to learn any type of material. And next one, their interesting involvement, the responsibility, and sharing of views, free mindedness, open mindedness, and acceptance of the ideology. They try to their curiosity. So these are the main important things. So dear friends, dear students, try to understanding object and specifications is a very very important chapter, and very very helping to the another chapter. There is a 4th chapter, there is a methods or approaches of teaching physical science, and 5th one, there is a plans, preparation of plans. These are the very very important. So those who are success in the 3rd unit, there's a Bloom's taxonomy, very easy to read and learn from the 4th chapter, 5th chapter. Okay, dear friends, stay home, stay safe. Meeru free ga happy ga undandi. Like if you feel any doubt, please call to me or ask it to me. Thank you very much. Bye.